పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటిని అపహరింపుకుంటున్నట్లు నీ కిరీటమును అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము. దేవునికి మహిమ కలుగును గాక. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరించకుండగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని ఆదరించి మనల్ని అభిషేకించును గాక, మనల్ని దీవించి నడిపించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చేసరికి మనం ఏం కలిగి ఉండాలంటే ఒక కిరీటము కలిగి ఉండాలి. మనము కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి. అంటే ఆల్రెడీ భూమి మీద ఉండగానే దేవుడు మనకి ఏవో ఇచ్చాడన్నమాట. అవి గట్టిగా పట్టుకుని ఉండాలి. ఏమిటి ఆ గట్టిగా పట్టుకుని ఉండవలసినవి? దేవుడు రాకుండగా, ఆయన మనల్ని తీసుకుని వెళ్ళక మునిపే భూమి మీద ఉండగానే దేవుడు కొన్ని ఇచ్చాడు మనకి. ఇప్పుడు అవన్నీ పట్టుకుని ఉండాలట గట్టిగా. నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకో. నీ కిరీటమును ఎవడు అపహరించకుండా చూసుకో, అంటే దొంగిలించకుండా చూసుకో. నీ కిరీటం ఎవడు దొంగిలించకుండా చూసుకో. కిరీటమును దొంగిలిస్తారా ఎవరైనా? కిరీటమును అపహరిస్తారా? కిరీటమును అపహరించకుండా చూసుకోమన్నాడు, దొంగిలించకుండా చూసుకోమన్నాడు. అంటే మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, కిరీటం అన్న మాటకి మనము ఒక అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. దాని అర్థం ఏమిటో. కిరీటం అంటే అధికారానికి సూచన. చెప్పండి, కిరీటం దేనికి సూచన? యువరాజు ఉంటాడు, కానీ పట్టాభిషేకం చేసి కిరీటం పెట్టేంత వరకు అధికారంలోకి రాడు. ఎప్పుడు వస్తాడు అధికారంలోనికి? ఎప్పుడు అతని మాటకు ఒక అధికారం ఉంటుంది, ఎప్పుడు అతని యొక్క ఆలోచన అధికారపక్షముగా నెరవేరుతుంది అంటే కిరీటం అతని తల మీదకి రావాలి. ఇప్పుడు కిరీటం అన్న మాటకి అధికారం అని చెప్పుకున్నాం. అధికారం అంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను బట్టి అధికారానికి సూచనగా చెప్పుకోవచ్చు. 1, కిరీటం అధికారానికి సూచన. 2, ఉంగరం అధికారానికి సూచన. చెప్పండి, ఉంగరం అధికారానికి సూచన. 2, సింహాసనం అధికారానికి సూచన. 4, కొమ్ము. దావీదు అంటాడు, నా కొమ్ము పైకెత్తుము అని. కొమ్ము అధికారానికి సూచన. చూడండి, చాలామంది అంటారు, ఇడికి కొమ్ములు వచ్చినాయి రా బాబు అంటారు. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇడికి ఈ మధ్యలో కొమ్ములు వచ్చినాయి అంటే ఇడికి అధికారం బాగా వచ్చింది, ఇడు ఎవరిని పట్టించుకోవట్లేదంటే ఒక అధికారంతో వచ్చిందన్నమాట, కొమ్ములు వచ్చినాయి అని అంటారు. కొమ్ము అంటే అధికారానికి సూచన, ఉంగరం అధికారానికి సూచన. అర్థమవుతుందా? అలాగే సింహాసనం అధికారానికి సూచన. ఇప్పుడు కిరీటం అధికారానికి సూచన. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మనం ఆలోచించుకోవలసిన విషయం ఏంటి అంటే, చాలా జాగ్రత్తగా వినండి దేవుని వాక్యం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీవు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. అంటే మన కిరీటము దేన్ని బట్టి వచ్చింది, అది గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు అవి తొలగిపోతే, అంటే మనకేవైతే అప్పగించాడో దేవుడు వాటిని తొలగిపోతే కిరీటం అపహరించబడుతుంది అన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ పట్టుకోండి. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకునుడి. ఈరోజు దేవుడు మనకేమిచ్చాడంటే జాగ్రత్తగా వినాలి. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. చెప్పండి, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. భాషతో మాట్లాడేవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ వచనం. విశ్వాసము 13 కదమ్మా? 13 చదవండి. కాగా 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. చెప్పండి, ఇప్పుడు 3 నిలిచి ఉంటాయి. ప్రభు వచ్చేంత వరకు నిలబడాలి. అంటే దేవుడు అట్ని మనకి ఇచ్చాడు. 1 విశ్వాసము,
2 నిరీక్షణ, 3 ప్రేమ. ఇవి ప్రాముఖ్యమైనవి మన విశ్వాస జీవితంలో, క్రైస్తవుని జీవితంలో ఇవి ప్రాముఖ్యమైనవి. హలో, పిల్లల విషయం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అటు ఇటు తిప్పుతారు పిల్లల్ని? అవి ఇవి ఇచ్చి ఇప్పుడు వాక్యం వినేటయ్యాన్ని గుర్తు వస్తాయి మీకు పిల్లల్ని అటు ఇటు పంపడానికి. జాగ్రత్తగా కూర్చోబెట్టుకోండి పిల్లల్ని. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వినకుండా సాతాను మిమ్మల్ని ఎంత భ్రమ పెడుతుందో, మీరు వాక్యం వినకపోతే ఎంత నష్టపోతారో మీకు తెలియదు. ఇప్పుడు తర్వాత తెలుస్తుంది ఎంత నష్టపోతారన్నది. వాక్యం వినండి శ్రద్ధగా. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వింటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలిచి ఉంటాయి. కానీ ఇందులో శ్రేష్టమైనది ప్రేమ. ఇందులో బహుశ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. అయితే దేవుడు ఈ 3 ఇచ్చాడు, ఇంకేమీ ఇవ్వలేదంటే ఇచ్చాడు అన్నీ చాలా ఇచ్చాడు. 1 స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము, మరి ఉల్లాస వస్త్రము, నీతి అనే పైబట్ట, అలాగే మనకి ఇచ్చినవి ఇవన్నీ కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇవి కాపాడుకునే ప్రాసెస్ చాలా పెద్దది. ఈ ప్రాసెస్లో మనం ఈ లోక సంబంధమైనవి చాలా నష్టపోయే పరిస్థితికి వచ్చేస్తాం. భార్యల్ని నష్టపోయిన వారు ఉన్నారు ఇవి కాపాడుకునే ప్రాసెస్లో భక్తులు. బిడ్డలను నష్టపోయిన వారు ఉన్నారు, ఆస్తులను నష్టపోయిన వారు ఉన్నారు, ఆరోగ్యమును నష్టపోయిన వారు ఉన్నారు, సమస్తమును నష్టపోయిన వారు ఉన్నారు. వారు విశ్వాసమును కాపాడుకున్నట్టులో, వారు నిరీక్షణ కలిగి ఉండుటలో, ప్రేమించే విషయంలో, ఇతరులని ప్రేమించే దేవుని ప్రేమను బట్టి ప్రేమించే విషయంలో, అలాగే దేవుడు వారికి ఇచ్చిన స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి అనే పైబట్ట, రక్షణ వస్త్రము, ఇవన్నీ కాపాడుకునే విషయంలో చాలా నష్టపోయిన భక్తులు ఉన్నారు. చాలామంది మీకు తెలుసు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, పురుషోత్తం చౌదరి గారని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అద్భుతముగా రచించిన వ్యక్తి. ఆయన సౌదరి అని పేరుంది కానీ ఆయన సౌదరి కాదు, బ్రాహ్మణుల వాళ్ళు. కానీ బ్రాహ్మణులైన అతను పురుషోత్తం చౌదరి గారు అని పిలుస్తారు ఆయన్ని. ఆయన బ్రాహ్మణులైన, స్తోత్రం చెప్పాలి, చాలా పూజల్లో అంటే నిష్ఠాగరిష్ఠునిగా ఈ లోక మర్యాద చొప్పున భక్తి చేస్తూ ఉండేవాడు అతను. కానీ ఒక దినాన దేవుడు అతన్ని పట్టుకున్నప్పుడు దేవుని సువార్త నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం, అంటే దేవుని సువార్త సేవ అప్పుడు ఇంకా ఆయన ప్రారంభించలేదు కానీ కేవలం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడని భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు అందరూ అతన్ని ఇంట్లోంచి గెంటేశారు. నీకు యేసు కావాలో కుటుంబం కావాలో తేల్చుకో అని చెప్పారు. యేసు కావాలో కుటుంబం కావాలో తేల్చుకుంటే ఆయన రోడ్డు మీద నిలబడి, ఇంట్లో కాదు, ఈ సమస్య ఇంట్లో పెట్టలేదు, రోడ్డు మీద పెట్టారు. రోడ్డు మీద నిలబడి ఈ సమస్య నిమిత్తమే ఆలోచించుకోకుండా, తడుముకోకుండా, ఎవరిని సలహా అడగకుండా, కుటుంబం కదా కుటుంబాన్ని విడిచేసుకుని ఎలా బ్రతకాలి అనుకోకుండా నాకు యేసే కావాలి అని చెప్పాడు. భార్య తుపుక్కుమని ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోయింది. భార్య తుపుక్కుమని ముఖం మీద ఉమ్మేసి ఛీ ఎద బ్రతుకు అని చెప్పేసి వెళ్ళిపోయింది. బిడ్డలు వెళ్ళిపోయారు, తల్లిదండ్రులు కొట్టేంత పరిస్థితి చేసి వెళ్ళిపోయారు. అందరూ కూడా అతన్ని వదిలేశారు. రోడ్డు మీద అలాగ వెళ్ళిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. వెళ్ళిపోయి అలాగా అతడు నడిచినంత దూరం స్వార్థ ప్రకటించుకుంటూ కొన్నాళ్ళ తర్వాత, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మరలా స్వార్థ ప్రకటించుకుంటూ అదే ఊరు వచ్చాడు. ఆ ఊరు వచ్చేసరికి ఆకలేసేస్తుంది దీనికి. చానాల నుంచి భోజనం లేదు పాపం, ఆకలితో ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అది ఆ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ఎవరింట్లో? వాళ్ళ ఇంట్లోనే. ఈయన కొంచెం గడ్డం పెరిగింది, మాసిపోయిన బట్టలు, చాలా కొంచెం అనారోగ్యంతో మనిషి వికారంగా తయారయ్యాడు. వస్తున్నాడు, అయితే ఆకలితో వస్తున్నాడు. ఇతని భార్య పులిహార పట్టుకుని వచ్చింది. ఎవరో భిక్షగాడు వస్తున్నాడు పెడదామని. ఎవరు? భార్యే. సంవత్సరాలు అయిపోయింది, తెలియదు, భర్తని తెలియదు.
భార్య పులిహార పట్టుకుని వస్తుంది, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈయనకి పులిహార అంటే చాలా ఇష్టం. పురుషోత్తం చౌదరి గారికి పులిహార అంటే చాలా ఇష్టం, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దగ్గరికి వచ్చాడు, పులిహార అలా పెడదామనేసరికి పోల్చుకుంది. భార్య భర్తని పోల్చుకుంది, ఇతడు నా భర్త అని పోల్చుకుని పులిహార అలా పెట్టి పులిహార ఏం చేసిందంటే అక్కడ గేదె ఉంది, గేదె అప్పుడు పేడేసింది, పేడ మీదకి విసురు కొట్టింది. ఆ గేదె పేడ మీదకి ఆ పులిహార విసురు కొడితే గేదె పేడ మీద పడిపోయింది పులిహార అంతా వెళ్ళి. ఆకలి బాధ కుటుంబంలో లేకుండా వెళ్తే ఇలాగే ఏడుస్తుంది, ఇలాగే అడుక్కు తినవలసి వస్తుంది అని కుటుంబం. అందుకే మేము ఎందుకు వదిలేస్తాం, మేము నీతో పాటు మేము నమ్ముకుంటే మేము అడుక్కు తినేవాళ్ళమే, అద బ్రతుకు అని ఇసిరేసింది. పేడ మీద పడింది పులిహార వెళ్ళి. ఆకలి బాధ తట్టుకోలేక అక్కడికి వెళ్ళి ఆ గేదె దగ్గరికి వెళ్ళి కూర్చుని పేడ మీద మెతుకులు ఏరుకుని తింటున్నాడు. తింటూ ఒక అద్భుతమైన పాట కట్టాడు. యెహోవా మా తండ్రిగాడా, యేసు మా అన్నగాడా, దూతలే మా బంధువులు కారా అని పాట పాడాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు నా బంధువులేంటి? యేసు నా తండ్రి అయితే, యెహోవా నా తండ్రి అయితే, యేసు నా అన్నగాడా, దూతలు నా బంధువులు గారా, 24 పెద్దలు నా బంధువులు గారా, పరిశుద్ధ సమూహము నా బంధువులు గారా, నా తాత ముత్తాతల కారా. మీ బంధుత్వం ఎంతలో ఉండి అంతలో కనబడనిది, మాయమైపోయేది. అది అసలైన బంధుత్వం. అందుకని నా బంధువులు ఎవరో తెలుసుకుని నేను వెళ్ళిపోయాను, ఇది కరెక్ట్ కాదు అని ఆ మెతుకులు ఏరుకుంటూ తింటూ యెహోవా నా తండ్రిగాడా, యేసు నా అన్నగాడా, వాళ్ళు నా సొంత వాళ్ళు అని పాడుతున్నాడండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇవి కాపాడుకోవడం కోసం, పరలోకాన్ని దక్కించుకోవడం కోసం, విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం, వారికి ఉన్న నిరీక్షణను విడిచిపెట్టకుండగా, వారికున్న ప్రేమను విడిచిపెట్టకుండగా, దేవుని సన్నిధిలో ఇహలోక సంబంధమైనవి ఎన్నో కోల్పోయిన వారు ఉన్నారండి భక్తులు. మరి ఈరోజు నువ్వు చిన్న సమస్య వచ్చేసరికి దేవుడు నీకు ఇచ్చినవి నువ్వు కాపాడుకోగలుగుతున్నావా, వదిలిపెట్టగలుగుతున్నావా? సమస్య వస్తే నీ జీవితంలో విశ్వాసం కనబడుతుందా? సమస్య వస్తే నీ జీవితంలో నిరీక్షణతో కనిపెట్టే యొక్క స్వభావం కనబడుతుందా? సమస్య వస్తే నీ జీవితంలో దేవుని వైపు చూసే కన్నులు పెట్టుకుని, అయ్యా నువ్వు తప్పనిసరిగా నాకు కార్యం చేస్తావు, కానీ ఏదో ఒక టయాన్ని నీ కార్యం నాకు అందుతుంది, ఏదో ఒక టయాన్ని నేను ఆ కార్యాన్ని రుచి చూస్తాను, ఆ కార్యాన్ని బట్టి నేను సంతోషిస్తాను ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు నిరీక్షణతో కనిపెట్టగలుగుతున్నావా? ఆ సమస్యలో కూడా, ఆ కష్టంలో కూడా ఇతరులు నిన్ను దూషించి, వేలన చేసి, అవమానపరిచి, నీ ఇంటి వారే నీకు శత్రువులు అయినప్పుడు నువ్వు వారిని ప్రేమించగలుగుతున్నావా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిని నువ్వు కాపాడుకోవాలి. ఇవి కాపాడుకోకపోతే నీ కిరీటమును దొంగిలించుకుని వెళ్ళిపోతాడు వాడు. చాలా ప్రమాదం. అంటే కిరీటం అంటే నీకున్న అధికారం తొలగిపోతుందన్నమాట. దేవుడు నీకు ఏటి మీద అధికారం ఇచ్చాడో, వేటి మీద నీకు పరిపాలించడానికి అధికారం ఇచ్చాడో, అధికారం తొలగిపోతుంది. అధికారం ఉంటే నేను ఎందుకు ఇలా వేడాలండి, తినడానికి తిండి లేకుండా ఎందుకు వేడాలండి, అధికారం ఉంటే నేను ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు పడి ఉండాలండి, నా ఇంటి వారినే తొలగించుకుని, నా ఇంటి వారి నన్ను త్రోసివేస్తే నేను ఎందుకండి ఇలాంటి బ్రతకాలి, నాకు అధికారం ఎక్కడిచ్చాడండి, అధికారం ఇవ్వలేదు కదా అంటే నేనంటాను, అధికారం ఈ లోక సంబంధమైనది కాదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. కిరీటం ఎంత ప్రాముఖ్యమైనదో 2 మాటలు మీకు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. కిరీటం ఎందుకు దేవుడు మనకిచ్చాడో, ఆ కిరీటంను ఎవడనో అపహరింపకుండా చూసుకోమని ఎందుకు చెప్తున్నాడో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకే 2 మాటలతో నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఎక్కువ చెప్పేమీ తీసుకోను. నిజం, వాస్తవం. నా మాటలు నమ్మండి ఈరోజు మట్టికి. దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన కిరీటం ఏమిటి అంటే, కిరీటమును అపహరింపకుండా, ఎవడును అపహరింపకుండా చూసుకోనండి అన్నాడు. ఎప్పుడైతే విశ్వాసంతో, నిరీక్షణతో, నువ్వు ప్రేమతో ఈ లోక సంబంధమైన స్థితిలో నువ్వు దూషించబడుతున్నప్పుడు, వేలన చేయబడుతున్నప్పుడు, నిందలు నీ మీదకి వస్తున్నప్పుడు, నువ్వు ఇలా ఉన్న ప్రేమ చావకుండా వాళ్ళని ప్రేమిస్తూ ఉండగలిగితే, దేవుని ప్రేమ చూపించగలిగితే, యేసయ్య సిలువలో చూపించిన ప్రేమ. నిన్ను దూషించేవారు, నిన్ను అవమానపరిచేవారు, నిన్ను వేలన చేసేవారు ఉంటారు. యేసయ్య సిలువలో వేలాడుతుంటే 3 మేకుల మీద వేలాడుతున్నా, 3 మేకులు పీక్కుని రావయ్యా,
నువ్వు దేవుడు అని నమ్ముతావు అంటే నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతున్నావు, ఆ 3 మేకులు పీక్కోలేకపోతున్నావు, నువ్వు దేవుడువా, ఇతరులను రక్షిస్తావా అని అపహాసం చేస్తుంటే ప్రభు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము అన్నాడు. ఇప్పుడు నువ్వు చూపించవలసిన ప్రేమ అదే. నీ కష్టంలో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుగు పొరుగు వారిని నిన్ను దూషిస్తున్నప్పుడు, వేలన చేస్తున్నప్పుడు నువ్వు ప్రేమ చూపించాలి. ప్రేమ శాశ్వతం, ప్రేమే నిలకడగా నిలిచేది, శ్రేష్టమైనది ప్రేమ ఒక్కటే. ప్రేమించగలగాలి నువ్వు. మొట్టమొదటిది విశ్వాసం, రెండవది నిరీక్షణ. విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా దేవుడిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, ఖచ్చితంగా దేవుడు నన్ను అభిషేకిస్తాడు, ఖచ్చితంగా ఈ కష్టంలో నుండి, ఇబ్బందిలో నుండి నన్ను తలగా చేస్తాడు అన్నది విశ్వాసం. కరెక్ట్గా నన్ను పరలోకపు ప్రత్యక్షతలో నిలబెడతాడు, నన్ను ఆయన రాకడకు తీసుకువెళ్తాడు అన్నది విశ్వాసం. ఈ విశ్వాసం ఉండాలి. 2, దేవుడు నీకే అయితే సిద్ధపరిచాడో, నువ్వు ఏ విషయంలో అయితే విశ్వాసం ఉంచుతున్నావో అవి పొందుకునేంత వరకు ఓపికతో, నిరీక్షణతో కనిపెట్టాలి. అర్థమవుతుందా? అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో నీకు నేను గర్భఫలాన్ని ఇస్తున్నాను, నీకు ఒక కుమారుని దయచేస్తానన్నాడు. స్తోత్రం చెప్పాలి. హలో, నీకు సంతానమును కలగజేస్తాను అన్నాడు. సంతానము అంటే ఒక్కడ కుమారుడా, విస్తారమైన కుమారులా? హలో, చెప్పాలి. ఒక్కడా, విస్తారమైన సంతానమా? అబ్రహాముకి విస్తారమైన సంతానం పుట్టారో ఒక్కడ పుట్టాడా? నీ సంతానాన్ని ఇసుక రేణువులు అంటే, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రంలోలే విస్తరింపజేస్తానన్నాడా లేదా? కానీ ఒక అద్భుతమైన విషయం అపోస్తులుడైన పౌలు ఒక అద్భుతమైన మనకు తెలియని మర్మం ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఏంటో ఆ మర్మం చూపించనా? తీయండి. గలతీ 3:16. గలతీ 3:16. అబ్రహామునకు అతని సంతానమునకును. జాగ్రత్తగా వినండి, మాట చాలా ఇంపార్టెంట్. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానము చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఒక్కడా అనేక మంది అన్నట్లుగా చెప్పాడా? పౌలుకి మర్మము తెలుసు, దేవుని మర్మము తెలుసు. మర్మము ఇప్పుతాడు. పౌలు భక్తుడు ప్రసంగం చేశాడంటే గ్రంథం ఇప్పుతాడు, గ్రంథం చదివించడు, విప్పుతాడు. బైబిల్ ఏదైనా సరే, గ్రంథం ఏదైనా సరే విప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒక్కడే అన్నట్లుగా మనం ఆలోచన చేస్తే, అబ్రహాం గురించి మనం ఇంకొక మాట చదువుకుంటే ఆదికాండంలో ఒక మాట ఉంటుంది. ఆదికాండంలో ఏమని రాయబడిందంటే, నిర్ణయించిన కాలమున అబ్రహామునకు సంతానము చెప్పాలి. నిర్ణయించిన కాలమున అబ్రహాముకు వాగ్దానం చేసి 25 సంవత్సరాలు అయింది. ఆ 25 సంవత్సరాల తర్వాత నిర్ణయించాడు దేవుడు. ఆ నిర్ణయ కాలమున అబ్రహాముకు గర్భం తెరిచాడట, అబ్రహాము కుమారుని పుట్టించాడట. ఆ కాలం నిర్ణయించిన సమయము అని రాయబడి ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే తర్వాత మనం చూస్తే గలతీ 4:4లో చూస్తే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఇప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు. ఇప్పుడు చూడండి, అబ్రహాముకు నిర్ణయించిన కాలము వచ్చినప్పుడు కుమారుని పంపాడు. తర్వాత ఇక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు కుమారుని పంపాడు. అంటే ఇప్పుడు అబ్రహాముకు సంతానము ఇస్సాకు వలన పుట్టినది కాదు, యేసుక్రీస్తు వలనే అబ్రహాముకి సంతానం వచ్చింది ఈ రోజున. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పరేటండి? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరూ అబ్రహాం సంతానం అవరు. ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి వారు రక్షణ పొందుతారో అప్పుడు అబ్రహాం సంతానముగా మారుతారు. అది నేను చెప్తున్నది కాదు, యేసుప్రభువే చెప్పాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎప్పుడు అయ్యాడు జక్కయ్య అబ్రహాం కుమారుడు? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ అబ్రహాం కుమారులు కాదు, ఇజ్రాయేల్ ప్రజలందరూ అబ్రహాం కుమారులు కాదు. అందుకని యూదులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, మేము అబ్రహాం సంతానము, మేము అబ్రహాం కుమారులము అంటే, అబ్రహాం మీ తండ్రి అయితే అబ్రహాం క్రియలు మీలో ఉండును అంటాడు. అబ్రహాం మీ తండ్రి కాదని ఖచ్చితంగా చెప్పేశాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో.
గట్టిగా స్తోత్రం చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు అబ్రహాం సంతానం కాదు. అబ్రహాం సంతానం ఎవరంటే క్రీస్తుని అంగీకరించిన వారు. అబ్రహాం సంతానం ఎవరంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చిన వారు. అప్పుడు అబ్రహాం సంతానముగా మారుతావు. రక్షణ నీలోనికి వచ్చినప్పుడు అబ్రహాం సంతానముగా నువ్వు మారుతావు. అప్పటి వరకు నువ్వు అబ్రహాం సంతానముగా మారవు. అందుకనే జక్కేని చూపిస్తున్నాడు మనకు ఉదాహరణగా. ఏమని? ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడి ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి. లేకపోతే అతడు అబ్రహాం కుమారుడు కాడు. ఇప్పుడు అబ్రహాం సంతానం ఎవరి ద్వారా విస్తరించింది? క్రీస్తు ద్వారా విస్తరించింది. ఇప్పుడు అబ్రహాం సంతానము ఎవరి ద్వారా ఆశీర్వదించబడుతుంది? క్రీస్తు ద్వారా ఆశీర్వదించబడుతుంది. హలో చెప్పాలి. ఇప్పుడు ఆ సంతానము క్రీస్తే అన్నాడా లేదా? అబ్రహాం సంతానం ఎవరు? ఇప్పుడు క్రీస్తే. బలైపోయి తిరిగి లేచిన వాడు క్రీస్తే, ఇస్సాకు కాదు. ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు సమాధిలోంచి లెగిసిన యేసుక్రీస్తుకి ఇస్సాకు సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాం సంతానం ఎవరంటే క్రీస్తే. రాయబడ్డది క్లియర్గా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు గలతీ 3:16. ఇప్పుడు చెప్పండి, కాలము నిర్ణయించాడు, ఆ కాలానికి ఇస్తాడు. ఆ కాలం వరకు నువ్వేం చేయాలి? నిరీక్షణ. ఖచ్చితంగా ఇస్తాడు. ఒక కాలం దేవుడు నాకు ఏర్పాటు చేశాడు, ఒక కాలం దేవుడు నాకు నిర్ణయించాడు. ఆ కాలము నన్ను లేవనెత్తుతాడు, ఆ కాలము నన్ను హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తాడా లేదా చెప్పాలి. ఇదేంటిది? ఏంటమ్మా ఇది? మీకు ఇది కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ బాటిల్ వెలిగియమ్మా. రైట్. ఇప్పుడు చెప్పండి, ఇదేంటిది? అందరూ చెప్పాలి. కనబడుతుందా మీ అందరికీ? దేనికి వాడుతున్నాం ఇది? దేనికి వాడుతున్నాం ఇది? ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారు. ఇంత బుడ్డగాడిని అడిగినా చెప్తాడు. ఇంత బుడ్డోడు కూడా చెప్పేస్తాడండి, శానిటైజర్ పట్టుకున్నారు పాస్టర్ గారు అని. అవునే కదా? ఇది 2019 సంవత్సరం డిసెంబర్ వరకు. ఇది ఎవరికైనా తెలుసా? కేవలం ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండి అనబడిన డాక్టర్లు మాత్రమే వాడు. కేవలం కనీసం ఆర్ఎంపీలు కూడా వాడేవారు కాదు, వాళ్ళ దగ్గర కూడా ఉండేది కాదు. ఎవరికి తెలియదు ఇది. కానీ దీని సమయం వచ్చిందండోయ్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రతి కుక్కకి మాట్లాడండి, దేవునికి స్తోత్రం చెప్పాలా. దీని సమయం వచ్చింది. ఎప్పుడు? 2020 మార్చి వచ్చేసరికి దీని సమయం వచ్చింది. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళ జేబులోని పాకెట్ బాటిల్ ఒకటి ఉంటుంది, శానిటైజర్ బాటిల్. అవునా కదా? గవగగా ఎక్కడికైనా వస్తుంటే గవగా తీసేస్తున్నాడు, నొక్కేసుకుంటున్నాడు, వేసుకుంటున్నాడు. ఏంటంటే శానిటైజర్ అండి, మీరు వేసుకుంటారా అన్నాడు. ఎవరికి తెలీదు, అందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రపంచమంతా ఇది లేకుండా నడవట్లేదు ఇప్పుడు. అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది? మనకు తెలిసినప్పటి నుంచే ఉందా? కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది. అవునా కదా? కానీ ఎవరికి తెలియదు. కానీ సమయం వచ్చినప్పుడు అందరికీ తెలుసు. అలాగే నీకు దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది, సమయం ఒకటి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మరుగై ఉన్న నిన్ను తీసుకుని వచ్చి అందరి ముందు నిలబెట్టబోతున్నాడు. ఒక రోజున ఒక ఘనమైన సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఒక రోజున ఏమో అనుకున్నాను కానివ్వండి, ఇంత టోడు అవుతాడు అనుకోలేదండి మా వాడు. ఇలా అందరి చేత శభాస్ అనిపించుకుంటాడు అనుకోలేదండి. ఏమవుతాడో అనుకున్నానండి, కానీ అయిపోయాడండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంత గొప్పగా మారతాడు అనుకోలేదండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ టర్నింగ్ పాయింట్? దేవుడు ఒక రోజు నీకు నిర్ణయించాడు, ఒక టైం నీకు నిర్ణయించాడు. ఆ టైం వరకు, ఆ నిర్ణయించిన డేట్ వరకు, ఆ రోజు వరకు నువ్వు నిరీక్షణతో కనిపెట్టాలి, ఓపికతో కనిపెట్టాలి. అందుకే 1 విశ్వాసం, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ప్రేమ శాశ్వతమైనది, శ్రేష్టమైనది. ప్రేమించే మనసు కావాలి, ప్రేమించే మనసు కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. తగ్గడం వల్ల నీకు వచ్చే నష్టమేం లేదు.
తగ్గుండడం వల్ల మనకే మంచిది. ఎందుకంటే ఒకరోజు ఉన్నతమైన స్థాయిలో ఉండబోతున్నాం, చాలా ప్రాముఖ్యమైన స్థాయిలో ఉండబోతున్నాం. తగ్గుంటే, దీన మనస్కులమై ఉంటే, లోబడి ఉంటే, స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి మనకి ఎందుకు జరగట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎందుకు ఇలాగ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నా మీదకి నిందలు వస్తున్నాయి అని ఎందుకు బాధపడాలా? నిరీక్షణ ఉండాలి మనకి. నిరీక్షణ అంటే ఓపిక అన్నమాట. నిరీక్షణ ఖచ్చితంగా జరుగుతుంది ఏదో ఒకటి అయ్యాన్ని. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిరీక్షణకు అర్థమే అబ్రహాము, యోబు, దానియేలు. నిరీక్షణకు అర్థం వీళ్ళు. దానియేలు 70 సంవత్సరాలు నిరీక్షించాడు, అబ్రహాం 25 సంవత్సరాలు నిరీక్షించాడు, యోబు కొంతకాలం నిరీక్షించాడు. తన శరీరం కుళ్ళిపోయినప్పటికీ కూడా, బిడ్డలు చచ్చిపోయినప్పటికీ కూడా, ఎంతోమంది వచ్చి ఎన్నో రకాలుగా సూటిపోటి మాటలతో గుచ్చేస్తున్నారండి, గుండెల్లో గాయాలు చేసేస్తున్నారండి. అయినప్పటికీ నిలబడ్డాడు, ఓపికతో సహనంతో నిలబడ్డాడు. దేవుడే స్వయంగా సుడిగాలి ద్వారా మాట్లాడాడు. సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది. పోగొట్టుకున్నదంతా రెట్టింపు. నిరీక్షణ. కాబట్టి నేను చెప్తున్నాను, మొట్టమొదటిగా దేవుడు నీకేమిచ్చాడో అవి నువ్వు కాపాడుకుంటే నీ కిరీటం నీకుంటుంది. కిరీటం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కిరీటం కాదు, అది ఇక్కడ నీకు దొరకదు. ఆ కిరీటం దేవుడు ఇచ్చేసాడు. ఆ కిరీటం ఆల్రెడీ నీకు. ఆ కిరీటం నువ్వు కాపాడుకోవాలంటే ఈ మూడిటిని బట్టి నువ్వు కాపాడుకోవాలి. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. ఈ మూడిటిని గట్టిగా పట్టుకుంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిని గట్టిగా పట్టుకుంటే ఆ కిరీటం నీ చేతిలోంచి ఎవరు అపహరించలేరు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏమిటి ఆ కిరీటం అంటే, ఇప్పుడు మన కంటికి కనబడద కిరీటం, ఒక అధికారంతో కూడిన కిరీటం. ఏమిటి అధికారం అన్నది నేను చెప్తాను. యేసుక్రీస్తు భూమి మీదకి రెండోసారి రాబోతున్నాడు మధ్యాకాశంలోకి. అప్పుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి ఒక బిరుదిస్తాడు ఆయన. ఏమిటా బిరుదు అంటే, బల నమ్మకమైన దాసుడా అని బిరుదిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మత్తయి సువార్త 25 అధ్యాయంలో అనుకుంటా, 25 అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. బల నమ్మకమైన దాసుడా అని చెప్తాడు. ఎన్ని విషయంలో నమ్మకమైన దాసుడివి అంటే, దేవుడు నీకేమేమి అప్పగించాడో వాటన్నిటినీ గట్టిగా పట్టుకుని కాపాడుకుని వాటి విషయంలో దేవుడికి లెక్క అప్పచెప్తున్నావు కాబట్టి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు పట్టుకున్నావో, దేవుడు నీకు ఇచ్చినవన్నిటిని, అంటే విశ్వాసం విషయంలో పట్టుకుని ఉన్నావో, విశ్వాసాన్ని పట్టుకుని ఉన్నావో, నిరీక్షణ పట్టుకుని ఉన్నావో, ప్రేమను పట్టుకుని ఉన్నావో, దేవుడు నీకు అనుగ్రహించిన తలాంతులన్నీ పట్టుకుని నీవు ఆ విషయంలో, ఆ తలాంతుల విషయంలో నమ్మకంగా ఎప్పుడైతే నువ్వు ముందుకు కొనసాగుతున్నావో, తలాంతులు అని ఎందుకంటున్నానంటే విశ్వాసము కూడా ఒక తలాంతే. విశ్వాసం ఒక కృపావరం. కృపావరాలంటే తలాంతులు అంటే కృపావరాలు. విశ్వాసం కూడా ఒక తలాంతే. దేవుడు మనకిచ్చిన తలాంతులవి. నిరీక్షణ అనేది కూడా ఒక వరమే, అది ఒక తలాంతే. ప్రేమ అనేది కూడా ఒక వరమే. అందరూ ప్రేమించలేరు. అందుకని వాక్యంలో ఏమని రాయబడిందంటే, అందరూ విశ్వాసం ఉంచలేకపోయిరి అని ఉంటుంది, అందరూ నిరీక్షణ చూపించలేకపోయిరి అని ఉంటుంది, అందరూ ప్రేమించలేకపోయిరి అని ఉంటుంది. ఈ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ వరం, అదొక వరం. ఆ వరం మనం పొందుకున్నాం, దేవుని యొక్క కృపావరం అది. అలాగే యేసుక్రీస్తు అని ప్రభువు కూడా మనకు ఒక కృపావరమే. ఆయన ఒక వరముగా పరలోకము నుండి మన యొద్దకు దిగొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ వరాల్ని మనం పొందుకుని ఉండాలి, గట్టిగా పట్టుకుని ఉండాలి, ఆ వరాల్ని పెంపొందిస్తూ ఉండాలి. ఆ వరాల్ని మనం ఏం చేయాలంటే అభివృద్ధి పరిచి, ఆ వరాల విషయంలో దేవుడు మనకైతే ఇచ్చాడో వాటి విషయంలో నమ్మకంగా ముందుకు కొనసాగిపోతే, ఆ తర్వాత దేవుడు తన సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత లెక్క అడుగుతాడు. లెక్క అడిగిన తర్వాత ఈ విషయంలో మన లెక్క సరిపోయింది అనుకో, కరెక్ట్గా దేవుడు ఇచ్చిన దానికి మన లెక్క కరెక్ట్గా సరిపోయింది అనుకో, బల నమ్మకమైన దాసుడా, నిన్ను 10 పట్టణాల మీద అధికారిగా చేస్తున్నాను, ఇదిగో కిరీటము, అధికారిగా ఉండు అని చెప్తాడు. ఆ కిరీటం అక్కడ ఉపయోగపడుతుంది అన్నమాట. ఎక్కడ? ఇప్పుడు 10 పట్టణాలు, నీకు ఎన్ని తలాంతులు ఇచ్చా అన్ని తలాంతులు నువ్వు అభివృద్ధి చేసుకుంటూ వచ్చావో మీకు బాగా అర్థమవడానికి చెప్తాను. ఒక మనుషునికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక మనుషునికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక మనుషునికి 1 తలాంతు ఇచ్చాడు. ఇప్పుడు ఈ 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి 5కి 5 అంటే 10 తలాంతులు చేశాడు. దాన్ని 5కి 5 తలాంతులు పెంచాడు. ఇంకొకటి 2 తలాంతులు తీసుకున్నవాడు 2కి ఇంకొక 2 చేశాడు. మొత్తం స్తోత్రం చెప్పాలి 4. 1 తీసుకున్నవాడు ఏం చేశాడంటే, అసలు దాని మీద దృష్టి పెట్టకుండా, దాని గురించి ఆలోచించకుండా, దాని గురించి ఏ విచారణ చేయకుండా భూమిలో కప్పెట్టినట్లుగా చేశాడు. ఈరోజు చాలామందికి దేవుడు తలాంతులు ఇచ్చాడు. విశ్వాసం అనే తలాంత అందరికీ ఇచ్చాడు, నిరీక్షణ అనే తలాంత అందరికీ ఇచ్చాడు, ప్రేమ అనే తలాంత అందరికీ ఇచ్చాడు. కానీ వీటిని ఎవరు కూడా
వినియోగించుకుంటున్నా, కప్పెట్టేశారన్నమాట. పక్కన పెట్టేసి వాళ్ళ ఆలోచనల ప్రకారం, వాళ్ళ తలంపుల ప్రకారం, వారి ఉద్దేశాల ప్రకారం, వాళ్ళకి ఏది తోస్తే ఆ ప్రకారంగా, వాళ్ళకి ఏది గుర్తొస్తే అది చేసేసినట్లుగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుడిచ్చినవన్నీ పక్కన పెట్టేశారు, వాళ్ళకి నచ్చినట్లుగా వెళ్ళిపోతారు. కాబట్టి అది కప్పెట్టేసినట్లు లెక్క. ఆ తలంతులు వాడట్లేదు. లోకస్తులు చెప్పినట్లుగా, లోకంలో ఉన్న ఆచారాల ప్రకారంగా, లోకంలో ఉన్న పద్ధతి ప్రకారంగా దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధించడానికి ఆయన ఇచ్చినవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఎప్పుడైతే పక్కన పెట్టేశారో, ఎప్పుడైతే పోగొట్టేసుకున్నావో, అప్పుడు నీ కిరీటమును అపహరించబడింది. అంటే ఆ కిరీటము ఇంకొకటికి వెళ్ళిపోయిందనమాట. దేవుడు నీ స్థానంలో ఇంకొకటి పెట్టాడు. సౌలు స్థానంలో దావీదుని పెట్టినట్లుగా, సౌలు యొక్క కిరీటము దావీదుకి పెట్టినట్లుగా నీ కిరీటం ఇంకొకటి పాలైపోయింది. అది కూడా చెప్తాను. ఎలాగంటే ఇప్పుడు ఈ ఒక తలాంతి తీసుకున్నవాడు ప్రభు దగ్గర నిలబడితే ఏమన్నాడంటే, అయ్యా నువ్వు ఎత్తని చోట కొయ్యువాడువనియు, చల్లని చోట సమకూర్చుకునేవాడువనియు, నువ్వు కఠినాత్ముడు అనియు నాకు తెలుసు. అందుకని నీ తలంతు వాడకుండా భద్రం చేసి ఉంచాను, నువ్వు వచ్చినప్పుడు ఇచ్చేద్దామని. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, కఠినాత్ముడిగా నీకు కనిపిస్తే ఎందుకు తీసుకున్నావు? ఆ తలంతు ఇంకొకటికి ఇద్దును కదా. ఈ విషయంలో నువ్వు నమ్మకంగా లేవు, చెడ్డదాసుడా అని చెప్పి వీడి కాళ్ళు చేతులు కట్టేసి చీకటి కొట్లో పాడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియే ఉంది అని చెప్పాడు. ఆడు కాళ్ళు చేతులు కట్టి చీకటి కొట్లో పాడేశారు. పాడేసిన తర్వాత ఈ ఒక్క తలాంతు తీసుకుని వెళ్ళి 10 తలాంతులు గలవానికి ఇవ్వండి అన్నాడు. అంటే ఈ కిరీటం ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు 10 తలాంతులు ఎవరైతే సంపాదించారో వాడికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? అంటే కిరీటము అపహరించబడిందా లేదా? తీసుకున్నారా లేదా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే నీకు నియమించబడింది వేరే ఒకరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నువ్వు చెడ్డదాసుడిగా ఉన్నావు, అంటే లెక్కప్ప చెప్పడానికి కరెక్ట్గా లేవు, నమ్మకమైన వాడిగా లేవు. అందుకని నీ కిరీటం ఇంకొకరికి వెళ్ళిపోతుంది. అందుకనే నీ కిరీటం నేను త్వరగా వచ్చుచున్నాను, వచ్చినప్పుడు నీ కిరీటం ఎవడున్నా అపహరింపకుండానట్లు నీకు కలిగి ఉన్న దాటిని గట్టిగా పట్టుకో, నేను వచ్చేస్తున్నాను త్వరగా. అంటే ఆయన రాకడికి కిరీటానికి సంబంధం ఉంది. అందుకని ఈ కిరీటం ఈ లోక సంబంధమైనది కాదని చెప్తున్నాను. అందుకని ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే మరలా ఆయన భూమి మీదకి వస్తాడు. సంఘం తీసుకువెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ళు శ్రమ అయిపోయిన తర్వాత, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందు అయిపోయిన తర్వాత భూమి మీదకి వస్తాడు. అప్పుడు ప్రస్తుతం ఉన్న యెరూషలేమును ఆయన రాజధానిగా చేసుకుని ఆయన చక్రవర్తిగా ఉంటే, ఎవరైతే నమ్మకంగా ఇవన్నీ కాపాడుకున్నారో వారికి కిరీటం పెట్టి 10 ఊర్లని కొంతమందికి, 20 ఊర్లని కొంతమందికి, 30 ఊర్లని కొంతమందికి, అలాగే వాళ్ళ సామర్థ్యమును బట్టి వారికి కొన్ని ఊర్లు కేటాయించి ఆ ఊర్ల మీద వారిని రాజుగా చేసి అధికారంగా నిలబెడతాడు ఆ కిరీటం పెట్టి. అప్పుడు ఉపయోగపడుతుంది ఆ అధికారం. ఆ 10 ఊర్ల మీద నువ్వే అధికారివి, ఆ 20 ఊర్ల మీద నువ్వే అధికారివి. అప్పుడు పెడతాడు కిరీటం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అప్పుడు మరలా పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్యం అంతా, ఈ రాజ్యం 1000 ఏళ్ళ పరిపాలన ఉంటుంది. 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత ఈ భక్తులందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తే ఆ కిరీటాలన్నీ తీసి ఆయన పాదాల దగ్గర పెడతారంట. మరలా రాయబడి ఉంది వాక్యం. పరిశుద్ధులు అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పెట్టేసి అప్పగించేస్తారు అధికారం. ఎందుకంటే ఇంక మేము అధికారులం కాదు ప్రభా, మా అందరి మీద నువ్వే అధికారివి, ఇదిగో ఈ అధికారం నువ్వు ఉంచుకుని మమ్మల్ని పరిపాలించు, మమ్మల్ని నడిపించు అని కిరీటాలన్నీ తీసి మరలా భక్తులు అన్నవారు ఎక్కడ పెడతారు? ఆ కిరీటం ఇచ్చినప్పుడు ఈ భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతున్నప్పుడు నువ్వు రాజువి, నీకు అధికారం ఇవ్వబడింది, నీ చేతికి ఒక అధికారం వచ్చింది. తర్వాత మరలా 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత పరలోకపు ప్రత్యక్షతలోనికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇవ్వబడిన కిరీటం తీసి ఆయన పాదాల యొద్ద పెట్టేస్తావు. అప్పుడు రాజు, చక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలించేవాడు ఒక్కడే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన నిన్ను నన్ను అందరినీ పరిపాలిస్తాడు. అధికారి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నేను త్వరగా వచ్చుచున్నాను, మీ కిరీటం ఎవడును అపహరింపుకున్నట్లు గట్టిగా పట్టుకు. అధికారం అన్నమాట. కిరీటం అంటే ఏంటి? ఒక అధికారం. అధికారం నీకు త్వరలో ఇస్తాడు దేవుడు. అధికారం నీకు కావాలా? చీకటి గుట్లోకి వెళ్ళడం కావాలా? ఏం కావాలి నీకు? చెప్పాలి. ఏం కావాలి నీకు? అధికారం కావాలా? చీకటి గుట్లోకి వెళ్ళడం కావాలా? ఎస్. నేను ఇప్పుడు చెప్తున్న విషయం ఒకటి, ఆ కిరీటం ఎంతమందికి కావాలి? హలో, కిరీటం ఎంతమందికి కావాలి? అందరికీ కావాలా? రైట్. మరి నువ్వేం చేయాలి ఇప్పుడు? ఒక్క మాటలో చెప్పండి అమ్మా. కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకోవాలి. చెప్పండి. కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవడం అంటే, గట్టిగా పట్టుకోవడం అంటే వాటిని ప్రదర్శిస్తూ ఉండాలి,
విశ్వాసం ఉంచవలసిన సమయంలో విశ్వాసం ఉంచాలి, నిరీక్షించవలసిన సమయంలో నిరీక్షించాలి ఓపికతో, ప్రేమించే సమయంలో ప్రేమించాలి. అప్పుడు క్రియ మూలముగా నువ్వు క్రైస్తవునిగా గుర్తిస్తావు. క్రియ విశ్వాస సంబంధమైనది కనుక ముందుకు వెళ్ళిపోతుంది, నువ్వు జీవం కలిగిన వ్యక్తిగా మారిపోతావు. ప్రభువు రాకడలో ఒక అధికారం నీకు ఇవ్వబడుతుంది, అధికారంతో నువ్వు నిలబడతావు. ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం? చెప్పండి. నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచియుండును. ప్రేమ శ్రేష్టమైనది, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ఒక్కటి. ప్రేమించు, ప్రతి ఒక్కరిని ప్రేమించు, సేదరించుకోవద్దు, అసూయపడొద్దు, అసహించుకోవద్దు. ప్రతి ఒక్కరిని ప్రేమించి దేవుని ప్రేమను చూపించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకొక విషయం చెప్తున్నాను, మరి గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటంటే ఒక్కొక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని అంటే, నేను విశ్వాసంలో ఉన్నానా, పడిపోయానా, నేను నిరీక్షణ ఉంచగలుగుతున్నానా, తొందరపడుతున్నానా, నేను ప్రేమించగలుగుతున్నానా, లేకపోతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానా. ఎందుకు అంటే మనల్ని మోసగించువాడు ఒకడున్నాడు భూమి మీద, సర్వలోకమును మోసగించువాడు. సబ్జెక్ట్ పెట్టాను, సర్వలోకమును మోసగించు అపవాది, అంటే సంఘములను మోసగించు అపవాది అని సబ్జెక్ట్ పెట్టాను యూట్యూబ్లో. సంఘములను మోసగించు అపవాదని రిలీజ్ చేస్తాను 2 రోజుల్లో. దేవునికి మహిమ కలుగును గాక. సర్వలోకమును మోసగించు అపవాది ఒకడున్నాడు. వాడు ఏం చేస్తాడంటే నీ ఆత్మీయ జీవితంలో నుంచి నిన్ను పడగొట్టేయడానికి నిన్ను మోసగిస్తూ ఉంటాడు. వాడేమని మోసగిస్తాడంటే, ఏంటి అంతమాటు పాస్టర్ గారు పిలిస్తే వెళ్ళిపోతావా, పాస్టర్ గారు చెప్తే నువ్వు చేసేస్తావా, ఆయన నీ మీద ఏమన్నా అధికారా, ఆయన చెప్తే నువ్వు చేయాలా, నువ్వు పాస్టర్ గారికి ఉన్నాయి లేని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది, దశమ భాగాలు అంటున్నాడు, అయ్యి అంటున్నాడు, ఇయ్యి అంటాడు. అలా ఏమి ఇవ్వక్కర్లా, ఈ వచ్చే టైంలో ఏదో సందర్భాన్ని బట్టి ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే మోసగించువాడు వాడు ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో నుంచి పడగొట్టేస్తాడు. పడగొట్టినప్పుడు మనం అన్నీ కోల్పోతాం. అందుకనే మనము మోసపోయేవారమే కానీ మోసపోలేని వారము కాము. మోసపోతాం, అందుకు రుజువులు ఉన్నాయి, ఆదిలో నుంచే రుజువులు ఉన్నాయి, మనం మోసపోతున్న రుజువులు. కాబట్టి ప్రతిసారి మనం ఏం చేయాలంటే, ప్రతి సమయంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అయ్యా నేను ఎక్కడైనా మోసపోయానా, వాడు నన్ను మోసగించాడా, నేను పడిపోతున్నానా, ఎక్కడైనా పడిపోయినా, ఏ విషయంలోనైనా నేను తొలగిపోయినా, ఏ విషయంలోనైనా నేను దిగజారిపోయినా, ఏ విషయంలోనైనా నీకు కాకుండా పోయినా, నీకు దూరం అయిపోయినా, పరీక్షించుకుంటే ఖచ్చితంగా ఆ పరీక్షలో నువ్వు పోగొట్టుకున్నది ఏంటో నీకు తెలుస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు పోగొట్టుకున్నది ఏంటో నీకు తెలుస్తుంది. కానీ ఈ రోజున క్రైస్తవులు ఎలా ఉన్నారంటే పరీక్షించుకునే వారిగా లేరు. కరెక్టే, నేను వెళ్తున్నది కరెక్టే, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, రోజుకు 3 సార్లు సరిపోతుంది, రోజుకు వారానికి ఒకసారి ప్రార్థనకి వెళ్తున్నాను కదా, సరిపోతుంది. ఇలాగే అనుకుంటున్నారు కానీ పరీక్షించుకుంటలేదు ఆత్మీయ జీవితాన్ని. అయ్యా నేను ఎక్కడైనా పడిపోయానా, నీకు దూరం అయ్యానా, ఏ విషయంలోనైనా నేను వెనకబడిపోయానా అని పరీక్షించుకోగలిగితే నువ్వు ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ కోల్పోతున్నావో, ఎక్కడ నీ ఆత్మీయ జీవితాన్ని బద్దలు చేసుకున్నావో నీకు అర్థమవుతుంది. అప్పుడు మరలా తిరిగి పొందుకోవనే అవకాశం వస్తుంది నీకు. ఇలాంటి నెతుక్కుని అంటే పడిపోయానేమో అని పరీక్షించుకోలేని జీవితం సౌలుది, పరీక్షించుకుని తిరిగి కట్టుకున్న జీవితం దావీదుది. అందుకే సౌలు పతనానికి వెళ్ళిపోయాడు, దావీదు స్థిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయాడు. మరి నీ స్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఏ విధముగా ఉన్నావో పరీక్షించుకోగలుగుతున్నావో, లేకపోతే అపవాది నిన్ను మోసగిస్తుంటుంది. ఇదే భక్తి, ఇదే విశ్వాసం చాలు, వారానికి ఒకసారి వెళ్తున్నావు చాలు, వారానికి ఒకసారి ఏదో ప్రార్థన చేస్తున్నావు చాలు, ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు చాలు, ఎంతకన్నా ఎక్కువ చేసేసి కూడా ఎవడన్నాడో చూపించు అని నిన్ను మోసగిస్తూ ఉంటుంది. కానీ నువ్వు మోసపోకూడదు. ఎవడో జోలు నాకెందుకు, నేను ప్రార్థన చేసుకుంటాను, ఎవడో జోలు నాకెందుకు, నేను వెళ్తాను, ఎవడో జోలు నాకెందుకు, నేను ఇస్తాను, ఎవడో జోలు నాకెందుకు, నేను చేస్తాను. ఇది నువ్వు వాడికి బుద్ధి చెప్పే పని, ఇది నువ్వు వాడికి బుద్ధి చెప్పే పని. ఎంతమందికి అర్థమైంది చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. నన్నేమి చెయ్యలేవు, నన్నేమి చెయ్యలేవు సాతానికే. భయమేస్తుంది కదా మీకు, ఏం చేయలేమండి వచ్చేటట్టు ఏంటి కానీ చెప్పాలి గట్టిగా. భయమేస్తుందా మీకు? అయితే చెప్పండి.
భయం ఎక్కడో ఉంది అంటే వాడి అధికారంలో ఉన్నాం అన్నమాట. స్తోత్రం చెప్పాలి గడి. హల్లెలూయా. నన్నేం చేయలేడు, నిన్నేం చేయలేడు. ఎందుకంటే మనం యేసు రక్తంలో కడగబడిన బిడ్డలం కాబట్టి. వాడు పాతాళంలోకి పోయాడు. మన భయమే మనల్ని వెనక్కి లాగేస్తుంది. భయపడొద్దు, నిలబడాలి దేవుని సన్నిధిలో, దేవుని వైపు ముందుకు కొనసాగాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగా.